హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వివేకానంద కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక బిల్డింగ్ యొక్క మూలమట్టం ఎలా తిప్పాలి మరియు 3, 4, 5 కొలత ఏమిటి, లంబకోణ సూత్రం ఏమిటి, ఇంకా మూలమట్టం ఏ విధంగా తిప్పుతాం అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ లంబకోణం ఒకటి తీసుకోవడం జరిగింది. అయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ సూత్రం ఏమిటి అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్. అయితే ఎగ్జాంపుల్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ తీసుకున్నట్లయితే ఈ యొక్క భుజము 3, ఈ యొక్క భుజం 4 తీసుకున్నట్లయితే 3 3 జర్ 9 ప్లస్ 4 4 జర్ 16 25 అనమాట. అంటే ఇది 5 వచ్చింది. 5 స్క్వేరు 5 5 జర్ 25. ఓకే. అయితే ఇదే సూత్రాన్ని మనకి ఏదైనా ఒక ఎక్కంలో ఎగ్జాంపుల్ 10వ టేబుల్ తీసుకున్నట్టయితే 3 10 జారు 30 స్క్వేర్ ప్లస్ 4 10 జార్ 40 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 10 జార్ 50 స్క్వేర్ వస్తుంది అన్నమాట. అయితే 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 900, 40 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1600 ఈజ్ ఈక్వల్ టు 2500. 50 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 50 25. ఓకే ఫ్రెండ్స్, దీన్నే ఈ 3 4 5 5 టేబుల్లో కూడా తీసుకోవచ్చు. ఎలాగంటే 3 5 15 స్క్వేర్ ప్లస్ 4 5 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 5 25 స్క్వేర్ రావాలన్నమాట. ఎగ్జాంపుల్ 15 15 225 ప్లస్ 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 ఈజ్ ఈక్వల్ టు 625. ఇది కూడా 625 ఈజ్ ఈక్వల్ టు 625. అందుకే ఈ 3 4 5 మూలమట్టం తిప్పినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది ఎగ్జాంపుల్ బిల్డింగ్ మార్కింగ్ చేయడానికి తీసుకున్నటువంటి ప్రాక్టికల్గా మనం ఎప్పుడు కూడా బిల్డింగ్ యొక్క మార్కింగ్ని నైరుతిలో తిప్పాలన్నమాట. ఇది ఎగ్జాంపుల్ ఈ యొక్క డ్రాయింగ్కి మనం ప్రజెంట్ మూలమట్టం చూపించబోతున్నాం. ఈ యొక్క డ్రాయింగ్కి వచ్చేసరికి మనకి నార్త్ వైపు రోడ్డు అనమాట. అయితే ఈ యొక్క నైరుతిలో మనం మూలమట్టం తిప్పాలి. అయితే ముందుగా పొడవు వచ్చి పొడవు వైపు ఉంది కాబట్టి ఈ పొడవుగా ఉన్నటువంటి వైపు మనము 3 4 5 కదా, ఎగ్జాంపుల్ 4 ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇది 4 అయితే అలాగే అడ్డువైపు 3 అడుగులు లేదా 3 మీటర్లు తీసుకోవచ్చు. లేదా ఇంకొకటి మనకి 3 4 5 తక్కువగా ఉన్నట్లయితే ఏదైనా ఒక ఎక్కంలో 10వ ఎక్కంలో అయితే 30 40 అంటే ఈ యొక్క పొడవు వైపు 40 అడుగులు అడ్డువైపు 30 అడుగులు తీసుకుంటే మనకి ఈ యొక్క కర్ణము క్రాస్ వచ్చి 50 రావాలన్నమాట. లేదా ఇది 20 ఇది 15 తీసుకున్నట్లయితే ఇది ఈ యొక్క క్రాసు 25 రావాలి. అయితే మనకి ఎటొచ్చి కూడా ఈ 3 4 5లను ఏదైనా ఒక టేబుల్తో గుణిస్తే రెండో టేబుల్తో గుణిస్తే 6 8 10 తీసుకోవచ్చు. మూడో టేబుల్ అయితే 9 12 15. ఆ విధంగా 10వ టేబుల్ అయితే 3 10 30 40 క్రాస్కి వచ్చేసరికి 50. లేదు అనుకుంటే మనకి అడుగుల్లోకి వచ్చేసరికి అడ్డువైపు అంటే స్థలం తక్కువగా ఉన్నటువంటి వైపు 3 అడుగులు, పొడవు వైపు 4 అడుగులు, క్రాస్కి వచ్చేసరికి 5. లేదా మీటర్లకు వచ్చేసరికి మనకి అడ్డువైపు 3 మీటర్లు, పొడవు వైపు 4 మీటర్లు, క్రాస్కి వచ్చేసరికి 5 మీటర్లు వచ్చినట్లయితే మనకి మూలమట్టం వచ్చినట్లు లెక్క అనమాట. ఎగ్జాంపుల్ మనకి ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ పొడవు వైపు 4 ఇంచులు తీసుకున్నాను, అడ్డువైపు 3 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్రాస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఈ విధంగా 3 4 తీసుకున్నప్పుడు ఇదిగోండి 5. ఈ యొక్క 5 కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది 100% మూలమట్టంకి ఉన్నట్టు లెక్క అనమాట. అయితే మనకి ఈ యొక్క ఏదైనా ఒక సైట్ యొక్క మూలమట్టం అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ముందుగా వాళ్ళు ఇచ్చినటువంటి స్థలం తాలూకా కొలతలు జాగ్రత్తగా చూసుకొని ఎగ్జాంపుల్ ఈ ప్లాన్కి వచ్చేసరికి ఇక్కడ బాల్కనీ 4 అడుగులు వదలడం జరిగింది.
అయితే మనము ఈ 4.5 అడుగులు అలాగే పడవట వైపు అడుగు వదలడం జరిగింది కాబట్టి ఈ అడుగు వదిలి ఇక్కడ లైన్ డోర్ కట్టుకోవాలి. అలాగే ఇక్కడ 4.5 అడుగులు వదిలి ఇక్కడ ఒక దారం కట్టుకోవాలి. కట్టుకొని ఈ యొక్క నైరుతి మూలలో అంటే నైరుతి మూలలో వచ్చేటువంటి కాలం అవుట్ టు అవుట్లో మనం మూలమాట తిప్పుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క మనం కట్టినటువంటి ఈ యొక్క 2 లైన్ డోర్లు అడ్జస్ట్మెంట్ చేస్తూ మన దగ్గర ఉన్నటువంటి రైట్ యాంగిల్ మూలమాట ఉంటుంది కదా, దాంతో ముందు రఫ్గా అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. ఈ యొక్క అడ్జస్ట్మెంట్లో మనకి ఎప్పుడు కూడా స్థలం అనేది 100% మూలమట్టకు ఉండదు. కోసు అనేది ఉండడం జరుగుతుంది. కాస్త కోసు అనేది ఉంటుంది. అప్పుడు కోసు ఉన్నప్పుడు ఈ యొక్క దారముని ముందుకు కానీ వెనక్కి కానీ అడ్జస్ట్మెంట్ చేస్తూ అలాగే ఈ యొక్క లైన్ డోర్ని కూడా 2 అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేస్తూ ముందు మూలమట్టంతో మనకి రైట్ యాంగిల్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు రఫ్గా మూలమట్టంకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క రెండు దారాల్లో ఈ యొక్క మూలం ఖాయం చేసుకొని ఈ యొక్క మూల నుండి ఈ పక్క ఇది పొడవు కాబట్టి 4 అడుగులు లేదా 4 మీటర్లు తీసుకోవాలి. అలాగే ఈ యొక్క మూల నుండి ఇది వెడల్పు కాబట్టి 3 అడుగులు లేదా 3 మీటర్లు తీసుకోవాలి. ఏదైనా ఒకే కొలత మనం ఫాలో అవ్వాలి. అడుగులు అయితే అడుగులు, మీటర్లు అయితే మీటర్లు. ఎగ్జాంపుల్ ఇది 4 మీటర్లు తీసుకున్నట్లయితే ఇది 3 మీటర్లు, క్రాస్ మనకి 5 మీటర్లు వచ్చేలా చూసుకోవాలి. ఆ విధంగా వచ్చినప్పుడు ఇది మనకి 100% మూలమాట వచ్చినట్లు లెక్క అనమాట. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క మూలమాట వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఈ ప్లాన్లో ఇచ్చినటువంటి కొలతలు చూసుకోండి జాగ్రత్తగా. ఎగ్జాంపుల్ ఈ ప్లాను ఒక అడుగు కాలం తర్వాత 9 అడుగులు ఇచ్చి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ అడుగు కాలంతో కలుపుకొని అవుట్ నుంచి 10 అడుగులు, ఎగ్జాంపుల్ ఇది 10 అడుగులు అనుకుందాం. ఈ విధంగా 10 అడుగుల్లో ఒక లైన్ డోర్ కట్టుకోవాలి. నెక్స్ట్కి వచ్చేసరికి ఈ తర్వాత ఒక అడుగు కాలం అనమాట. కాలం తర్వాత మళ్ళీ 7 అడుగుల 10 అంగుళాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు 8 అడుగుల 10 అంగుళాలు అనమాట. 8 అడుగుల 10 అంగుళాలు వచ్చే విధంగా ఒక లైన్ డోర్. నెక్స్ట్కి వచ్చేసరికి మళ్ళీ అడుగు కాలం మరియు 8 అడుగుల 8 అంగుళాలు. నెక్స్ట్ ఇదే చివరి కాలం కాబట్టి ఈ అడుగు కూడా కలుపుకోవాలి. ఇది ఒక అడుగు 8 ఇది ఒక అడుగు, మొత్తం 10 అడుగుల 10 అంగుళాలు. ఇక్కడ 10 అడుగుల 10 అంగుళాలకి అవుట్ దారం అనమాట. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి నాట్లు చూసుకుంటూ మొత్తం 4 లైన్లు అనమాట, 4 కాలమ్స్ 4 దారాలను కట్టడం జరిగింది. అయితే ఒకసారి ఈ యొక్క అవుట్ నుంచి అవుట్కి ఎంత ఉంది, అలాగే ఈ చివర కూడా ఈ అవుట్ నుంచి ఈ అవుట్కి ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక రెండవది వచ్చేసరికి ఈ పొడవు లైన్కి వచ్చేసరికి మనకి ప్లాన్లో కాలం 9 ఇంచులు మరియు తర్వాత 10 అడుగుల 3 అంగుళాలు అనమాట. కాలం 9 అంగుళాలు మరియు 10 అడుగుల 3 అంగుళాలు అంటే 11 అడుగులు అనమాట. ఈ విధంగా ఆ యొక్క దారం నుంచి 11 అడుగులు పెట్టి ఇక్కడ 11 అడుగులు మరియు ఇక్కడ కూడా 11 అడుగులు పెట్టి ఒక దారం కట్టుకోవాలి. అటుపైన 9 అంగుళాల కాలము, 9 అడుగులు 6 అంగుళాలు మరియు 9 అంగుళాలు. అయితే మొత్తంకి వచ్చేసరికి ఇది ఈ యొక్క ఇదే చివరి కాలం కాబట్టి ఈ 9 అంగుళాలు కూడా కలుపుకోవాలి. అయితే మనకి 9 అడుగున్నర మరియు 9 6 అంటే 11 అడుగులు అనమాట. అయితే అక్కడి నుంచి మరొక 11 అడుగులు పెట్టి ఇక్కడ కూడా ఒక దారం కట్టుకోవాలి. నిలువు దారాలు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇక్కడ వచ్చే నిలువు దారాలు 3 వచ్చాయి. అంటే నిలువులు 3 లైన్లు, అడ్లు వచ్చేసి 4 లైన్లు. ఈ విధంగా దారాలు కట్టిన తర్వాత ఒకసారి ఏం చేయాలంటే క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. అయితే ఈ యొక్క నైరుతి నుంచి ఈశాన్యంకి టేప్తో ఒకసారి కొలుసుకొని ఎన్ని అడుగులు వచ్చిందో లేదా ఎన్ని మీటర్లు వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. అలాగే ఆగ్నేయం నుండి వాయువ్య మూలకి ఈ యొక్క క్రాస్ కూడా ఒకసారి టేప్తో ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలన్నమాట. అయితే ఈ యొక్క క్రాస్ ఎంత వచ్చిందో అదేవిధంగా ఈ క్రాస్ కూడా 2 ఈక్వల్గా వచ్చే విధంగా చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకి వాస్తు ప్రకారం ఈశాన్యం కాస్త పెంచుతారు కాబట్టి అవసరమైతే ఈ యొక్క దారం కట్టేటప్పుడు ఈశాన్యం 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ పెరిగేలా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ ఎండింగ్ దారం కట్టేటప్పుడు 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని చూసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే నైరుతి నుండి ఈశాన్యంకి ఎంత అయితే ఉందో దానికంటే ఆగ్నేయం నుండి వాయువుకి ఉన్నటువంటి స్థలము ఇక్కడ మనం ఈశాన్యం పెంచాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది. ఈశాన్యంలో ఈ క్రాస్ చెకింగ్ చేసినప్పుడు అదే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా
వస్తుంది అన్నమాట. ఆ విధంగా వచ్చింది లేదో చూసుకొని ఈ క్రాస్ చెకింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మనం ఈశాన్యంలో పెంచుకున్నట్లయితే ఈ క్రాస్ చెకింగ్లో కూడా అదే 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెరిగింది అంటే మనకి 100% బిల్డింగ్ మూలమట్టంకి వచ్చినట్టు లెక్క. ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం 4 పక్కల 100% రైట్ యాంగిల్ వచ్చింది అన్న తర్వాత ఒకసారి మనకి ప్లాన్ ప్రకారం ఎంతైతే ఖాళీ స్థలం ఇచ్చారో అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఈ ప్లాన్కి పన్నెండు పక్క ఒక అడుగు ఇచ్చారు కదా, ఇక్కడ నైరుతిలో ఎంత ఉంది, అలాగే ఆగ్నేయంలో ఎంత ఉంది, రెండు పక్కల కూడా అడుగు వచ్చిందా లేదా అంటే మనకి మూలమాట అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఏమైనా తగ్గిందా పెరిగిందా అనేది ఒకసారి చూసుకోవాలి. అయితే స్థలము మనకి ఎప్పుడు కూడా మూలమాట ముందు ఉండదు కాబట్టి కాస్త ఇక్కడ వేస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇటువైపు మనకి దక్షిణ వైపు బాల్కనీ నిమిత్తం 4 అడుగులు వదలడం జరిగింది కదా, అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క నైరుతిలో ఎంత ఉంది, అలాగే ఈ యొక్క ఆగ్నేయంలో ఎంత ఉంది అనేది కూడా ఇది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. అయితే మనకి ఇక్కడ కూడా స్థల అడ్జస్ట్మెంట్లు ఏమైనా కాస్త తగ్గింది లేదని ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి 100% ఓకే చేసుకొని ఇప్పుడు ఈ యొక్క లైన్ డోర్లకి ఖాయం చేసుకొని ఈ పక్క 4 పక్కల మొత్తం పిల్లర్స్ కట్టుకొని ఆ పిల్లర్ పైన ఈ యొక్క లైన్ డోర్కి మనకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క మార్కింగ్ మనకి ఇప్పుడు మొదటి మార్కింగ్ నుంచి మొత్తం 4 మార్కింగ్ వరకు కూడా ఈ యొక్క పిల్లర్స్ మనకు ఉపయోగపడతాయి కాబట్టి కాస్త హైట్లో, అలాగే ఈ యొక్క మనం కట్టేటటువంటి లైన్ డోర్లు అన్నీ కూడా ఒకే లెవెల్కి కట్టేలా చూసుకోవాలి. ఈ యొక్క పిల్లర్స్ కూడా ఒకే లెవెల్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే కొలత కూడా మనకి ఎత్తు పొలాల్లో టేప్ పడుకుంటే కొలత కూడా కాస్త తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ కట్టేటటువంటి పిల్లరు మొత్తం 4 పక్కల కట్టేటువంటి పిల్లర్స్ కూడా అన్ని ఒకే ఎత్తులో వచ్చే విధంగా కట్టుకొని ఆ పిల్లర్ పైన ఈ యొక్క లైన్ డోర్ మార్కింగ్ గీత గీసుకోవాలి. అలాగే ఈ దారం తిన్నంగా ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒకటి అదే విధంగా ఈ పక్క మొత్తం 4 పక్కల కూడా పిల్లర్స్ కట్టుకొని గీత గీసుకోవాలి. లేదంటే ఇటువైపు పక్కంటి వాళ్ళది ఎవరిదైనా మనకి ప్రహారీ గోడ కానీ గోడ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఈ యొక్క దారం ఎదురుకుంటే ఒక మేకు కొట్టుకొని అక్కడ చిన్న హింటు ఒక ఆనవాళ్ళు ఏదైనా స్కెచ్ పెన్ ఏదైనా గీత పెట్టుకున్నా కూడా ఇక్కడ నుంచి అడుగు ఎటువైపు వెళ్తుంది, కాలం లేదా 9 ఇంచులు ఎటువైపు వెళ్తుందని కూడా ఒక హింట్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి గోతులు తవ్వడానికి మనకి ముగ్గు వేస్తాం కదా, అదే విధంగా అంటే ఈ యొక్క పిల్లర్ ఉంది కదా, డమ్మీ పిల్లరు, ఇక్కడ కట్టినటువంటి డమ్మీ పిల్లర్ మరియు ఇక్కడ కట్టినటువంటి డమ్మీ పిల్లర్కు దారం పట్టుకొని గీత కొట్టేసుకున్న తర్వాత ఈ దారంకి ఇక్కడ నైరుతిలో ఉన్నటువంటి కాలం ఎగ్జాంపుల్ ఈ విధంగా అడుగు పొజిషన్ ఇలా ముందుకు వెళ్ళింది అనుకుంటే ఈ యొక్క దారం కాబట్టి ఇక్కడ నుంచి అడుగు అంటే ఈ యొక్క దారం నుండి 6 అంగుళాలు సెంటర్ చేసుకొని 2కు 2 గొయ్యి అయితే ఇటుపక్క 2 అడుగులు మరియు ఇటుపక్క 2 అడుగులు. అలాగే ఇటువైపు వీళ్ళ యొక్క స్థలం అడిగే ఉంది కాబట్టి ఈ పక్క అడుగు మరియు ఇక్కడ దీని నుంచి 4 అడుగులు వచ్చే విధంగా ఇక్కడికి ఈ విధంగా మొత్తం 4కు 4 వచ్చే విధంగా ఈ యొక్క గొయ్యి మార్కింగ్ ముగ్గు వేయాలి. ఇదే విధంగా మొత్తం అన్ని గొయ్యిలకి కూడా 4కు 4 అయితే 4కు 4 లేదా 5కు 5 అయితే 5కు 5 వచ్చే విధంగా ముగ్గు వేసి ఇస్తే అటుపైన మనం మట్టి పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క 3, 4, 5 మూలమాట తిప్పడాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఆ వీడియో కూడా మీరు చూసినట్లయితే మరింత క్లారిటీ వస్తుంది, అవగాహన వస్తుంది. మరియు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేయండి. నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.